ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 18వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, ఆదివారం. తిథి అమావాస్య, రాత్రి 1:17 వరకు. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 10:41 వరకు. వర్జ్యం రాత్రి 7:13 నుంచి 8:56 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:31 నుంచి 5:16 వరకు. అమృతకాలం ఉదయం 7:12 రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:02. ఈరోజు విశేషం చొల్లంగి అమావాస్య. ఈరోజు అంటే జనవరి 18వ తేదీ ఆదివారం నాడు వచ్చిన ఈ చొల్లంగి అమావాస్య అనేది మామూలు రోజు కాదు. మన తెలుగు పంచాంగం ప్రకారం, మన ఆచారాల ప్రకారం దీనికి ఉన్న శక్తి చాలా గొప్పది. చెప్పాలంటే ఇది మన పూర్వీకులను, దైవాన్ని తలుచుకొని మన కష్టాలను కడిగేసుకునే ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. సాధారణంగా అమావాస్య అంటే ఏదో చెడు రోజు అని, చీకటి రోజు అని చాలా మంది భయపడుతుంటారు. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే అమావాస్య అంత శక్తివంతమైన రోజు మరొకటి ఉండదు. అందులోనూ ఇది పుష్యమాసంలో వచ్చే అమావాస్య. పుష్యమాసం అంటేనే శనీశ్వరుడికి, పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ సమయంలో వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అని పిలుచుకుంటాం. దీని వెనుక ఒక పెద్ద అర్థమే ఉంది. ముఖ్యంగా మన గోదావరి జిల్లాల వైపు కాకినాడ దగ్గర చొల్లంగి అనే ప్రాంతంలో ఈ రోజున నదీ స్నానాలు ఆచరించడం ఒక తంతుగా వస్తోంది. అయితే మీరు అక్కడ ఉన్నా లేకపోయినా ఈ రోజు విశిష్టత అందరికీ వర్తిస్తుంది. ఈసారి ఈ అమావాస్య ఆదివారం రావడం అనేది ఒక విశేషం. ఆదివారం సూర్య భగవానుడికి ఇష్టమైన వారం. అమావాస్య ఏమో చంద్రుడికి సంబంధించిన తిథి. జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు ఆత్మకు కారకుడైతే చంద్రుడు మనస్సుకు కారకుడు. ఈ 2 గ్రహాలు ఒకే రాశిలో కలిసే రోజునే మనం అమావాస్య అంటాం. అంటే ఈ రోజు మన ఆత్మ, మనస్సు ఏకమయ్యే సమయం అన్నమాట. అందుకే ఈ రోజున మనం ఏది కోరుకుని పూజ చేస్తే అది నేరుగా దైవానికి చేరుతుందని మన పెద్దల నమ్మకం. ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు పితృ కార్యాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మన ఇంట్లో మరణించిన పెద్దవారు, తాత ముత్తాతలు పితృలోకాల్లో ఉంటారని, వాళ్ళు ఈ అమావాస్య రోజున మన ఇంటికి వస్తారని, తమ వంశాభివృద్ధిని చూసి సంతోషిస్తారని ఒక నమ్మకం ఉంది. అందుకే ఈ రోజున వాళ్ళని తలుచుకొని కాస్త నువ్వులు, నీళ్లు వదిలితే వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుంది. వాళ్ళు శాంతిస్తే మన ఇంట్లో గొడవలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. దీనిని పితృదోష నివారణ అంటారు. మనకు తెలియకుండానే మన జీవితంలో అడ్డంకులు వస్తుంటే దానికి కారణం పెద్దల ఆశీస్సులు లేకపోవడమే అని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు ఆ అడ్డంకులు తొలగించుకోవడానికి చాలా మంచి సమయం. ఇక ఈ రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఫలితం ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే ఇది చాలా సరళంగా మనసు పెట్టి చేసుకోవాల్సిన పూజ. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయడం చాలా ముఖ్యం. అందులోనూ ఈరోజు నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదంటారు. కానీ మనందరికీ అది కుదరదు కాబట్టి ఇంట్లోనే స్నానం చేసే నీళ్లలో కాస్త గంగాజలం కానీ, కనీసం కాస్త పసుపు, 2 నల్ల నువ్వులు వేసుకుని గంగేచ యమునే చైవ అనే నదులను స్మరించుకుంటూ స్నానం చేస్తే ఆ నదీ స్నాన ఫలితం దక్కుతుంది. స్నానమయ్యాక సూర్యుడికి నమస్కారం చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఈరోజు ఆదివారం కాబట్టి సూర్యుడికి రాగి చెంబుతో నీళ్లు వదలడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. కంటి సమస్యలు, చర్మ సమస్యలు తగ్గుతాయి. ఆ తర్వాత మీ పూజ గదిలో దీపారాధన చేసి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. అయితే ఈరోజు శివుణ్ణి కానీ, విష్ణుమూర్తిని కానీ ఆరాధించడం చాలా మంచిది. పుష్యమాసం కాబట్టి విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం వల్ల మనసుకు చాలా ప్రశాంతత దొరుకుతుంది. పూజలో ముఖ్యంగా చేయవలసింది దాన ధర్మాలు. పుష్యే దానం అమూల్యం అంటారు. అంటే ఈ మాసంలో ముఖ్యంగా ఈ అమావాస్య రోజు చేసే దానం ఎప్పటికీ తరగని పుణ్యాన్ని ఇస్తుంది. ఈ రోజున పేదవారికి, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం కోటి యజ్ఞాలతో సమానం. కనీసం ఒకరి ఆకలి తీర్చినా చాలు, మీ పితృదేవతలు సంతోషిస్తారు. అలాగే చలికాలం కాబట్టి గొడుగులు, చెప్పులు లేదా దుప్పట్లు దానం చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. నువ్వులతో చేసిన పదార్థాలు దానం చేయడం వల్ల శని దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. చాలా మందికి శని ప్రభావం వల్ల పనులు ఆలస్యం అవడం, చికాకులు రావడం జరుగుతుంటాయి. వాటన్నింటికీ ఈ చిన్న దానం ఒక మంచి పరిష్కారం. అలాగే ఈ రోజున మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. అంటే అనవసరమైన మాటలు, గొడవలు, చాడీలు జోలికి వెళ్లకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా ఒక రకమైన పూజే. అమావాస్య రోజున మనలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కోపం తెచ్చుకోకుండా ఉండడం చాలా ముఖ్యం. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రోజున ఇంటి గుమ్మం దగ్గర లేదా తులసి కోట దగ్గర సాయంత్రం వేళ నువ్వుల నూనెతో దీపం పెట్టడం లక్ష్మీప్రదం. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది.
దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో లేదా పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయో వాళ్ళు ఈ రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. రావి చెట్టులో త్రిమూర్తులు ఉంటారని ఈ రోజు ఆ చెట్టును తాకి నమస్కరించుకుంటే దోషాలు పోతాయని నమ్ముతారు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చొల్లంగి అమావాస్య అనేది మనల్ని మనం శుద్ధి చేసుకునే రోజు. పాత కక్షలు, పాత బాధలు, మనసులో ఉన్న మురికిని వదిలేసి కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి ఈ రోజు ఉపయోగపడుతుంది. ఈ రోజు మీరు చేసే చిన్నపాటి పూజకి, పెట్టే దండానికి ఫలితం తప్పకుండా ఉంటుంది. మీకు పెద్ద పెద్ద మంత్రాలు రాకపోయినా పర్లేదు. కేవలం మనస్సులో మీ కులదైవాన్ని, మీ తల్లిదండ్రులను, పెద్దవారిని తలుచుకొని నా కుటుంబం చల్లగా ఉండాలి, నా కష్టాలు తీరాలి అని కోరుకుంటే చాలు. దేవుడు భావగ్రాహి. ఆడంబరాల కంటే భక్తిని మాత్రమే చూస్తాడు. ఈ అమావాస్య నాడు మీరు చేసే పుణ్యకార్యాల వల్ల మీ పిల్లల చదువు బాగుంటుంది. ఇంట్లో అనారోగ్యాలు తగ్గుతాయి. ముఖ్యంగా మానసిక ధైర్యం పెరుగుతుంది. శని భగవానుడి దయ వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న ఒత్తిడి తగ్గి ప్రమోషన్లు లేదా మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆదివారం జనవరి 18న వచ్చే చొల్లంగి అమావాస్యను ఒక సాధారణ రోజులా కాకుండా మీ జీవితంలో మార్పు తెచ్చే ఒక పవిత్రమైన రోజుగా భావించండి. వీలైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోండి. వీలైతే ఉపవాసం లేదా ఒక్క పూట భోజనం చేయండి. సాయంత్రం గుడికి వెళ్లి కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. ఆ ప్రశాంతతే మీకు నిజమైన దైవానుగ్రహం. మీ కోరికలన్నీ తీరాలని, మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శుభం భూయాత్. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో 1-2 ప్రధాన సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. మనోబలంతో పనులు పూర్తి చేయండి. ఒక సమస్య తొలగుతుంది. ధర్మ మార్గంలో శాంతి లభిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. సౌమ్యంగా మాట్లాడాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న ఆస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. దేవతా గురుభక్తితో ప్రశాంతతను పొందుతారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. అన్నదమ్ములు, బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. విహారయాత్రలు, తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మొత్తంగా ఈ రోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు అభీష్ట సిద్ధి కలుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధువులతో సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం చాలా వరకు అనుకూలిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. అద్భుతమైన విజయం సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో పదవీ యోగం సూచితం. అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రమించాలి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. విజ్ఞానవంతులవుతారు. కుటుంబ పరంగా ఆనందించే అంశాలు ఉంటాయి. వ్యాపారం కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగినా కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. మంచి పేరును సంపాదిస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు రాశి వారికి ధనలాభం ఉంది. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తగ్గుతాయి. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. లక్ష్యం నెరవేరాలంటే విపరీతమైన కృషి అవసరం.
తెలివితేటలతో విఘ్నాలను అధిగమించాలి. సమయం, సందర్భం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దృఢ సంకల్పాన్ని వీడవద్దు. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆవేశపరిచే పరిస్థితులకు దూరంగా ఉండాలి. ధర్మ మార్గం వీడవద్దు. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. సహోద్యోగుల సహకారం, అధికారుల ఆదరణ లభిస్తాయి. ఆరోగ్యం సంతృప్తిగా ఉంటుంది. రాజకీయ పనుల్లో అనుకూలత ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగిన సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగుతాయి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. పలు మార్గాల్లో విజయం లభిస్తుంది. అదృష్టవంతులవుతారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో సంపాదన పెరిగే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. తొందర పనికిరాదు. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుదలకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను అధిగమిస్తారు. కీర్తి ప్రతిష్టలు సంపాదించే కాలమిది. గృహ, వాహనాది యోగాలు సిద్ధిస్తాయి. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. నూతన ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఉద్యోగులకు పని భారం తప్పదు. ప్రారంభించిన పనుల్లో జాప్యం ఉంటుంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంతో ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. రాజకీయ పనుల్లో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో సమయం వృధా అవుతుంది. ప్రతి విషయంలోనూ శ్రద్ధ, పట్టుదల అవసరం. ఆదాయంలో అస్థిరత ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. యాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. లక్ష్మీ దర్శనం ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి విశేషమైన శుభాలు ఉన్నాయి. ఓర్పుతో ఉపయోగించుకోవాలి. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. మొహమాటం వల్ల నష్టం వాటిల్లుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని లాభాలు చేతికి అందివస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఇంట బయట బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పనుల్లో ఆలస్యం గోచరిస్తుంది. బాధ్యతల నిర్వహణలో ముఖ్య వ్యక్తుల సలహా అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. విద్యార్థులకు అనుకూలం. మంచి సంస్థల్లో అవకాశం దొరుకుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. నవగ్రహ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. స్థిర బుద్ధితో పనిచేస్తే విశేష శుభం జరుగుతుంది. ఉద్యోగంలో తెలియని ఒత్తిడి ఉంటుంది. సున్నితంగా సంభాషించాలి. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. దగ్గరి వారితో విభేదాలు రానియవద్దు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. మీ ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కొన్ని వివాదాలు, సమస్యలు సర్దుబాటవుతాయి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఆనందించే అంశం ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆర్థికంగా స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పనుల్లో కార్య సాఫల్యత ఉంటుంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. సంగీత, సాహిత్య కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త వస్తువులను కొంటారు.
రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో బరువు బాధ్యతలు శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఫలితం పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ఆదిత్య హృదయం చదవండి. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో తగ్గుతుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. బాకీలు వసూలవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వ్యాపారంలో కలిసి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల ప్రశంసలు అందుతాయి. కాలం ఆనందంగా గడుస్తుంది. సకాలంలో నిర్ణయం తీసుకోవాలి. గందరగోళ పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలి. ఒక మంచి జరుగుతుంది. ఆపద తొలగుతుంది. వివాదాలకు ఆస్కారం ఉంది. సౌమ్య సంభాషణ మేలు చేస్తుంది. ఇంట్లో వారి సూచనలతో ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళాలి. సమాజంలో పేరు సంపాదిస్తారు. మంచివారి సాహచర్యంతో పనులు పూర్తవుతాయి. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. స్థానచలన అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చు. పెద్దల సలహాలు పాటించండి. వ్యాపార ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. శ్రద్ధతో ఉత్సాహంతో పనులు చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రేష్టమైన సమయం. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఉద్యోగంలో అధికార లాభం సూచిస్తుంది. అపోహలు తొలగుతాయి. ప్రారంభించిన కార్యాలు పూర్తవుతాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. అంచెలంచెలుగా ఎదుగుతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ గృహ వాహనాది శుభయోగాలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే పాత బాకీలు ఆలస్యంగా వసూలవుతాయి. తలపెట్టిన పనుల్లో కొంత జాప్యం జరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. శుభ పరిణామం ఒకటి చోటు చేసుకునే అవకాశం ఉంది. పిల్లల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం చాలా వరకు నిలకడగా ఉంటుంది. శుభకార్యాల మీద బాగా ఖర్చవుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. కొత్త వస్తువులు కొంటారు. ఇబ్బందులతో ప్రయాణాలు వాయిదా పడవచ్చు. రాజకీయ పనుల్లో కదలిక వస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేయడంపై మనసు నిలపండి. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారులు భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త పనులు ప్రారంభించే ముందు 1-2 సార్లు ఆలోచించండి. కోర్టు ఫలితాలు అనుకూలంగా వస్తాయి. సూర్య ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆశించిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. బాధ్యతలను చక్కగా నిర్వర్తించండి. అభిష్ట సిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రతి పని లోతుగా ఆలోచించి చేయండి. ఆపదలు ఉంటాయి. బుద్ధి బలంతో అధిగమించాలి. సమిష్టి కృషి ఫలిస్తుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములకు చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితులు బంధువులకు సాయపడతారు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మనోబలం లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి.
శ్రమను బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి బాగా కృషి చేయాలి. కుటుంబ కలహాలు దూరమవుతాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. తోబుట్టువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. ఉద్యోగం అనుకూలిస్తుంది. సున్నితమైన అంశాల్లో లోతుగా స్పందించవద్దు. బాధ్యతలను పూర్తి చేయండి. వ్యాపారంలో ఎవరిని నమ్మవద్దు. మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోండి. తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు. స్నేహితుల పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆదిత్య హృదయం చదవండి. శాంతి పెరుగుతుంది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈ రోజు అద్భుతమైన శుభయోగం పొందుతారు. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనులు వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో వేగం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. వివాదాలు తొలగుతాయి. మీ వల్ల చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు ఉంటాయి. వ్యాపారంలో విశేషమైన లాభం ఉంటుంది. స్వయం కృషితో లక్ష్యాన్ని చేరండి. నలుగురికి సాయపడతారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. పదోన్నతి స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువులు స్నేహితుల రాకతో సందడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసులో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. నలుగురికి సాయపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చులపై నియంత్రణ అవసరం. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. లక్ష్మి ఆరాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు కోరికలు నెరవేరుతాయి. మీరు అనుకున్న స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. డాక్టర్లు లాయర్లు వంటి వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. మాట చెల్లుబాటు అవుతుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. బుద్ధి బలంతో అధికారులను మెప్పిస్తారు. ఉద్యోగంలో బాగుంటుంది. అపోహలు తొలగుతాయి. కాలం సహకరిస్తుంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. ఆర్థికంగా లాభపడతారు. భూ గృహాది యోగాలు సిద్ధిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. పట్టుదలతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. శుభకార్య యత్నాలు కొనసాగుతాయి. డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు స్నేహితులతో కార్యాలు నెరవేరుతాయి. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. నలుగురిలో పేరు పొందుతారు. దుర్గాదేవిని స్మరిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.